సో, మనం పాలిసీలో రెస్టోరేషన్ ఉన్న పాలిసీలు చూసినప్పుడు ఇంపార్టెంట్ కొన్ని చూడాల్సిన అంశాలేంటంటే, ఇది బిల్ట్ ఇన్ ఉందా? ఆర్ యాడ్ ఆన్ లాగా అవైలబుల్ ఉందా? కొన్ని కేసుల్లో యాడ్ ఆన్ ఉన్నప్పుడు ఏందంటే అడిషనల్ డబ్బులు కడతామనమాట. సో, అడిషనల్ ప్రీమియం కట్టాల్సొస్తుంది. అదొకటి చూసుకోవాల్సిన విషయం. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ రెస్టోరేషన్‌కి ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి? ఎన్ని సార్లు ఉన్నాయి? ఎంత అమౌంట్‌కుంది? ఇది మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఏదైనా ఉందా? ఏమైనా రెస్టోరేషన్ కూడా ఎక్స్‌క్లూజివ్ కండిషన్స్ ఉన్నాయా? లైక్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్‌ని కవర్ చేస్తుందా లేదా? ఆర్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ని కవర్ చేస్తుందా లేదా కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే జస్ట్ మనము రెస్టోరేషన్ అనగానే తీసేసుకుంటే తర్వాత ఇబ్బందులు వస్తాయి. అండ్ ఇంకొకటి తెలుసుకోవాల్సిందంటే ఈ రెస్టోరేషన్ అనేది సేమ్ ఇల్నెస్. సపోజ్ ఒకరికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి అడ్మిట్ అయ్యారు, వాళ్ళకి 10,00,000 అయిపోయింది, ఇంకా నడుస్తూ ఉంది, మళ్ళీ హార్ట్ది మళ్ళీ కవర్ అవుతుందా సేమ్ ఇల్నెస్కి అనేది కూడా తెలుసుకోవాలి. ఆర్ న్యూ ఇల్నెస్ సేమ్ పర్సన్కి అవుతుందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం తర్వాత. సో, అట్లాగే ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల్లో మల్టిపుల్ మెంబర్స్కి కవర్ ఉందా లేదా. అట్లాగే ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రెస్టోరేషన్ వల్ల ఎంత ఎక్కువ ప్రీమియం అవుతుంది, అది జస్టిఫై అవుతుందా లేదా కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసుకున్నాక మాత్రమే అయినంత వరకు అన్లిమిటెడ్ రెస్టోరేషన్స్, మళ్ళీ ఎటువంటి లిమిట్స్ లేకుండా ఇచ్చే వాళ్ళ పాలసీ తీసుకుంటే మంచిది. సో, ఇట్స్ వెరీ వాల్యుబుల్. రెస్టోరేషన్ అనే బెనిఫిట్ అనేది చాలా వాల్యుబుల్, యూస్ఫుల్. కాకపోతే ఏంటంటే మనకు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అవైలబుల్ చేస్తుంది టఫ్ టైంలో. ఎందుకంటే 10,00,000 అయిపోయినా సరే నాకు అయిపోయింది కదా అని ఇబ్బంది లేకుండా రెస్టోరేషన్ వల్ల ఇంకో 10,00,000 వరకు కూడా వస్తాయి. సో, అది చూసుకొని మనము హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఇది లేని పాలసీ తీసుకోకండి. అయినంత వరకు కంపల్సరీ రెస్టోరేషన్ బెనిఫిట్ ఉన్న పాలసీ తీసుకోండి. తీసుకోవడం కూడా మంచి కంపెనీ చూడండి, క్లెయిమ్ రేషియో చూడండి, మంచి హాస్పిటల్ కవరేజ్ చూడండి, అండ్ క్విక్ టర్న్ అరౌండ్ టైం ఉన్న పాలసీలు మాత్రమే తీసుకోండి. అండ్ మర్చిపోకుండా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అబ్సల్యూట్లీ పోర్టబుల్. మీ సీనియారిటీని క్యారీ చేస్తూ ఇంకొక కంపెనీలో కూడా పాలసీ తీసుకోవచ్చు.